ఒక అహంభావి అంబేద్కర్ కంటే గొప్పోడు అనుకుంటున్నాడు. గొప్పోడు అనుకుని అంబేద్కర్ గారి పేరు తీయేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని ₹1 కూడా ఇవ్వకుండా చేసిన నీకు ఎస్సీలు ఒక ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇద్దరి పుట్టుగతులు ఉండాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క కేంద్ర సబ్సిడీలన్నీ రద్దు చేసేశాడు. కేంద్రంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, వాళ్ళు డబ్బులు ఇస్తారు. నేను మన దగ్గర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆ డబ్బులు తీసుకొచ్చి మన డబ్బులు పెట్టి మీకు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చాను. వచ్చాయా డబ్బులు? ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందా రాష్ట్రంలో ఈరోజు? దాన్ని నాశనం చేశాడు. నేను కార్ డ్రైవర్లుగా ఎస్సీ పిల్లలు కాకుండా కారుకు ఓనర్ కావాలని ఇన్నోవా కార్లు కొనిచ్చా. జ్ఞాపకం ఉందా మీకు? ఇస్తున్నారా? ఇప్పుడు ఒక కారు ఇచ్చారా? ఎక్కడన్నా జరిగిందా? ఇప్పుడు తమ్ముళ్ళు, నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, ఇది చేయకుంటే పోయాడు. ఎవ్వరు ఒక దళితులకు సహాయం చేయలేదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు. అందరికి ఇచ్చిన కార్యక్రమాలే కాకుండా ఈ ఎస్సీలకు ఒక కార్యక్రమం కూడా చేయకుండా ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ ఇతన్ని ఎవ్వరు కూడా నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, నిలదీయకూడదు. 4.5 ఏళ్లలో 6,000 కేసులు పెట్టాడు మీ మీద. ఎస్సీల పైన ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టిన పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి 188 మందిని దారుణంగా చంపాడు. లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడానికి చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే ఒక మాట మీరు చూడండి, ఒక దళిత డ్రైవర్ ఈస్ట్ గోదావరిలో వీళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేశాడా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా లేదా? చేశాడా లేదా? విశాఖపట్నం డాక్టర్ సుధాకర్ రావు మాస్క్ అడిగిన పాపానికి పిచ్చివాణ్ణి చేసి ఒక మంచి డాక్టర్ని చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే సీతానగరంలో ఇసుక దోపిడీ పైన ప్రశ్నిస్తే ఓం వరప్రసాద్ అనే వ్యక్తికి శిరోమండనం చేయించారు. ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ఖండించాడా? మాట్లాడాడుగా. నా ఎస్సీలు అన్నావు కదా, నీ ఎస్సీని చంపితే పక్కన పెట్టుకొని ఊరేగతావా నువ్వు? అందుకే నిన్న రంపచోడవరంలో చూస్తే ఆ ఎమ్మెల్సీ పోయి అక్కడ అంబేద్కర్ కి దండైపోతే ఎస్సీ కుర్రోళ్ళు వచ్చి ఉరికెత్తిచ్చారు. తరిమి తరిమి కొట్టారా ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీని. అతన్ని ప్రోత్సహించింది ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. తరిమి కొట్టాల్సిన ఆయన్ని కాదు, పాతి పెట్టాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఎస్సీలకు ద్రోహం చేసిన పార్టీని పాతి పెడతారా లేదా మీరు? మా తమ్ముడు అంటున్నాడు, పూర్తిగా పాతి పెట్టినా మళ్ళా దెయ్యమై బయట వస్తుంది కాబట్టి శుభ్రంగా కాంక్రీట్ వేసి బయట రాకుండా సీసం కూడా వేసి మళ్ళీ అది నామరూపాలు లేకుండా చేసే బాధ్యత మీదని మీ అందరినీ కోరుతున్నా. అందుకే జగన్మోహన్ రెడ్డికి శవ రాజకీయాలు చేయడం చాలా అలవాటు. ఎప్పుడన్నా చూడండి, శవాన్ని చూస్తే నవ్వుతాడు. అవునా కాదా? నోటీస్ చేశారా? నోటీస్ చేశారా మీరు? ఎవరైనా శవాన్ని చూసి నవ్వుతారా తమ్ముళ్ళు? నవ్వుతారా ఎవరన్నా? బాధపడతాం. మొట్టమొదటిసారిగా వీళ్ళ నాన్న చనిపోయాడు, మేము బాధపడ్డాం. నేను అక్కడికి వెళ్ళాను కూడా. ఒక మిత్రుడు, పాత మిత్రుడు, అలాంటి మిత్రుడు చనిపోతే నేను ప్రతిపక్షంలో ఉన్నా, నేను బాధపడ్డా. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా బిజీగా ఉన్నాడు. ముఖ్యమంత్రి అయిపోవడానికి సంతకాల ఉద్యమం జ్ఞాపకం ఉందా మీకు? ఆయన ప్రయత్నం ఫలించలేదు. సోనియా గాంధీ, నీకు అర్హత లేదు, నీలాంటి వాడికి ముఖ్యమంత్రి ఇస్తే రాష్ట్రం ఏమవుతుందని
రిజెక్ట్ చేసిన విషయం ఒక్కసారి మిమ్మల్ని గుర్తు చేస్తున్నా. ఆ రోజు ఏం చెప్పాడు ఈ జగన్మోహన్ రెడ్డి? రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వీళ్ళ నాన్న చంపించాడని చెప్పాడా లేదా? ఇప్పుడు ఆ రోజు దాడులు చేశాడు. రిలయన్స్ ఏవైతే ఉన్నాయో రీటైల్ షాపుల మీద. కానీ నిన్న చూస్తే అదే ఆయన చెప్పిన వ్యక్తికి రాజ్యసభ ఇచ్చాడు. అర్థమైందా తమ్ముళ్ళు? ఇప్పటికైనా మీకు అని అడుగుతున్నా, ఇచ్చాడా లేదా రాజ్యసభ? ఇచ్చాడా లేదా రాజ్యసభ? ఆ రోజు చెప్పిన మాట ఏమైంది? గోదావరిలో కలిసిపోయింది. ఇది మీరు ఒప్పుకుంటారా? ఇలాంటి నాయకుడు ఇతను మీ తండ్రిని చంపాడని చెప్పి నీ రాజకీయ అవసరాల కోసం ఎంపీ సీట్ ఇస్తే ఏది వాస్తవం అడుగుతున్నా. రెండోది, 2019లో మళ్ళా శవ రాజకీయం. 2014లో కూడా చెప్పాడు, మా నాన్న లేడు, నేను ఒంటరివాడిని, నాకు సహాయం చేయమంటే నీకు అనుభవం లేదు, నువ్వు పనికి మానోడివి అని నాకు ఓట్లేశారు మీరంతా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ 2019కి బాబాయిని చంపేసి నాటకాలకు తెరదీశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి మీరు, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్? మీ అందరికి తెలుసా లేదా? తెలిస్తే చేయలు పైకెత్తండి. అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పాడు? ముందు గుండెపోటు, తర్వాత గుండెపోటులో రక్తం వచ్చింది, సాక్షిలో వేసుకున్నాడు. తర్వాత అది కోడి కత్తి కంటే ముందు గొడ్డలు వేయటని తెలిసి నాటకాన్ని మార్చేశాడు. నారాసుర రక్త చరిత్రను రాశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెల్లిని మోసం చేశాడా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడేం చేశాడు? ఆ చెల్లి పైనే కేసులు. ఆ చెల్లి అడుగుతా ఉంది, మా నాన్న చంపారు, దోషిని పక్క పెట్టుకొని ఏం మాట్లాడాడు తమ్ముడు? ఇది